నమస్తే. ఇరాన్ చుట్టూ ప్రపంచ రాజకీయం నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇరాన్ రక్షణ శాఖ మంత్రి అజీజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనేక దేశాల్లో ఆయుధ ఫ్యాక్టరీలను నిర్మించామన్నారు. దీంతో ఒక్కసారిగా అజీజ్ కామెంట్స్ హీటెక్కించాయి. అగ్రరాజ్యం అమెరికాలో కూడా ప్రకంపనలు సృష్టించాయి. అమెరికా రక్షణ చీఫ్ను తొలగించారు డొనాల్డ్ ట్రంప్. పెంటగాన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్గా జెఫ్రీ క్రూజ్తో పాటు మరో 2 ఆఫీసర్లపై వేటు వేశారు. ఇరాన్ విషయంలో తన మాట కాదు అనడంతోనే యాక్షన్ చేపట్టారు ట్రంప్. ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన దాడులపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పరిమిత నష్టాన్ని కలిగించాయని డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చెబుతుంటే పూర్తిగా తుడిచిపెట్టబడ్డాయని డొనాల్డ్ చెప్పుకొచ్చారు. దీంతో అమెరికా రక్షణ శాఖ అధిపతిపై వేటు వేశారు ట్రంప్. అనేక దేశాల్లో ఆయుధ ఫ్యాక్టరీలు నిర్మించామంటున్నారు ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ అజీజ్. అయితే ఆయుధ తయారీ కేంద్రాలు ఎక్కడెక్కడ నిర్మించామనే విషయాన్ని మాత్రం ఆయన బయట పెట్టట్లేదు. క్షిపణి అభివృద్ధిపైనే తమ దేశం ప్రధానంగా దృష్టి సారించిందన్నారు. ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధంలో అత్యాధునిక క్షిపణులు అస్సలు వాడలేదంటూ వార్నింగ్ ఇచ్చారు. పలు దేశాల్లో ఆయుధ కర్మాగారాలు ఏర్పాటు చేశామని బాంబు పేల్చారు అజీజ్. త్వరలోనే వాటిని అధికారికంగా తెరుస్తామంటూ వెల్లడించారు ఈ నజీర్ గదే. ఇక 12 రోజుల యుద్ధం ఆగకపోతే తమ క్షిపణులను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకోలేకపోయావని, అందుకే అమెరికా జోక్యంతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందన్నారు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర పోరు జరిగింది. 12 రోజుల పాటు యుద్ధ గర్జనతో ఇరు దేశాలు దడబుట్టించాయి. పోటాపోటీగా క్షిపణులు ప్రయోగించాయి. ఇజ్రాయెల్ను దెబ్బ కొట్టేందుకు ఇరాన్ క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, హైఫా, బీర్షెబా, రాహోవోట్ ఇలా నగరాలన్నీ కూడా పలు ప్రాంతాలపై క్లస్టర్ బాంబులను వేయడంతో పెద్ద సంఖ్యలోనే భవనాలు ధ్వంసం అయ్యాయి. తీర ప్రాంత నగరమైన హైఫాలో భవంతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికా జోక్యం చేసుకోవడంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ అప్పటి నుంచి ఇరు దేశాలు నివ్వురు గప్పిన నిప్పుల వ్యూహరచన చేస్తూనే ఉన్నాయి. ఇక పలు దేశాల్లో ఆయుధ కర్మాగారాలు ఏర్పాటు చేశామని బాంబు పేల్చారు ఇరాన్ మంత్రి అజీజ్. ఇక త్వరలోనే వాటిని అఫీషియల్ గా కూడా తెరుస్తా ఉంటారు. నమస్తే రమణబాబు గారు. నమస్తే సార్ ఏమిటి ఇరాన్ మంత్రి పేల్చినటువంటి బాంబు చాలా చోట్ల అంటే చాలా కంట్రీస్లో ఆల్రెడీ మేము ఆయుధ కర్మాగారాలే ఏర్పాటు చేశామని చెప్పేసి అంటున్నాడు. అండ్ అతి త్వరలోనే వాటిని అఫీషియల్గా ఓపెన్ చేస్తా ఉంటున్నాడు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? యుద్ధ సమయంలో చాలా అబద్ధాలు, అసత్యాలు, అంతసత్యాలు ప్రచారం అవుతాయి. అంటే ఇజ్రాయెల్ అట్లాగే ఇరాన్ యుద్ధంలో 12 రోజులు జరిగితే అనేక రకాలుగా అబద్ధాలు ప్రచారం చేశారు. ఒక రకంగా ఈ అబద్ధాలన్నిటికీ గోబెల్స్ ప్రచారం లాగా పోస్ట్ ట్రూత్ భావనను బాగా ప్రస్ఫుటిస్తూ ట్రంప్ అనేక అబద్ధాలు చెప్పాడు. మొత్తం అయిపోయింది, ఇరాన్ పని అయిపోయింది అని. కాకపోతే కాల్పుల విరమణ నేనే ఒప్పించాను, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చాను, ఇజ్రాయెల్ యుద్ధంతో ఇజ్రాయెల్ కంటే ఎక్కువ ఇరాన్ ఒప్పించాను అనే మాట మాట్లాడారు. కానీ అవన్నీ డొల్లతనం అర్థమైంది. అజీజ్ ప్రకటన, ఇరాన్ అధ్యక్షుడు, ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ ప్రకటనతో మనకు అర్థమైంది ఏంటంటే పెద్ద ఎత్తున ఇతర దేశాల ఆయుధాలు మేము తయారు చేస్తున్నాం అంటాం. ఎక్కడో చెప్పలేదు, ఎక్కడ అలాంటి దేశం అని చెప్పలే. కానీ ఓ రకంగా చెప్పాలని సంచలనం ప్రకటన అంటున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే యూరోపియన్ దేశాల్లో చేయడానికి ఇది వీలు లేదు. తనకి ఏం చేయాలి? ఇస్లామిక్ కంట్రీస్ లో పూర్తిగా దాని మూలాలు ఉన్నాయి కనుక చాలా పెద్ద ఎత్తున ఇస్లామిక్ కంట్రీస్ లో ఎక్కడైనా ఈ మన ఆయుధ ఫ్యాక్టరీలు తయారు ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. అందుకనే అర్ధసత్యాలు, అసత్యాలు ప్రచారం చేసిన ట్రంప్ను విధించిన రక్షణ శాఖ మంత్రి నుంచి మొదలు చాలా వరకు కొందరి అధికారులను బయటకు పంపించారు ట్రంప్, అమెరికా అధికారులను. ఇది చూస్తున్నామా? కనుక ఎప్పుడైనా సరే ఏ యుద్ధమైనా రమణబాబు గారు, ఏ యుద్ధమైనా సరే అసత్యాలు, అర్ధసత్యాలు, మేము నష్టపోలేదు, ఎదుటివాడు నష్టపోయినా ఎక్కువ ప్రచారం చేసే వీలు ఉంటుంది. అది యుద్ధంలో జరిగే వాస్తవాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు బయట ప్రపంచానికి తెలిసిందని తేడా ఉంటుంది. వాళ్ళు కాదు, 10వ ప్రపంచ యుద్ధం చూడండి, 2వ ప్రపంచ యుద్ధం చూడండి, ఇప్పుడు జరుగుతున్న భౌతిక యుద్ధాలు, రష్యా ఉక్రెయిన్ కావచ్చు, లేకపోతే మొన్నదాకా జరిగిన ఉక్రెయిన్, మన ఇజ్రాయెల్ను ఇరాన్ యుద్ధం కావచ్చు. కనుక అంటే పాకిస్తాన్, ఇండియా మధ్య కూడా కాబోలు జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్ కూడా కావచ్చు. ఇరుపక్కలకు జరుగుతుంది, కాదంటే మనం. కానీ ఇది పెద్ద ఎత్తున సంచలనం ఏమిటంటే ఇరాన్ అణుబాంబు తయారు చేస్తుంది అంటే ఆధారాలు లేవన్నారు.
గతంలో కూడా ఇరాక్ తిరగబడ్డప్పుడు కూడా సద్దాం హుస్సేన్ విషయంలో కూడా చూస్తాం, మనకు చూసినప్పుడు కూడా ఇరాక్ కూడా యుద్ధ మన మన అనుభవం తయారు చేస్తుందనే నెపంతో జల్లెడ పట్టింది అమెరికా. కానీ ఇక్కడ ఏం సాధించలే, ఏం దొరకలే కదా. మొన్న కూడా ఇరాన్ మీద దాడి చేసినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆధునికమైన బాంబింగ్ యుద్ధ విమానాలు అమెరికా స్వయంగా వాడేది, ఇజ్రాయెల్ కాదని అమెరికా కూడా బాంబింగ్ చేసింది. చాలా లోతులోకి 150-200 మీటర్ల లోతులోకి వెళ్లే మన ఏమంటుంది బంకర్స్ ఛేదించే వాటి ప్రయోగించింది. అయినా కొండంత వెల్కని కూడా పట్టలేకపోయింది. కనుక ఇవాళ అజీజ్ ప్రకటన ఏదైతుందో అమెరికా గుండెల్లో బాంబు వేసినట్టు లెక్క. కొన్నిసార్లు రమణ గారు మాటల తూటాలు కూడా పేలుతుంటాయి కదా. ఇప్పటిదాకా యుద్ధాలలో ఇటుపక్క అటుపక్క అందుకు ఐరన్ డ్రోమ్ కట్టుకున్న ఇజ్రాయిల్ ను కూడా ఛేదించింది. ఐరన్ డ్రోమ్ ఒక రకంగా చెప్పాలంటే క్షిపణులకు నియంత్రిస్తుంది, ఒక రకంగా చెప్పాలంటే అది ఊహాజనితంగానే ఐరన్ డ్రోమ్ అనేది అక్కడ రాగానే క్షిపణులు ఆగిపోవాలి. కానీ అది దాటి ఇజ్రాయిల్ లోని చాలా భవంతులు నాశనం చేసింది, ముఖ్యంగా సముద్ర భవంతులు నాశనం చేసింది. దాని ప్రకారం చూస్తే ఏంటంటే ఇరాన్ ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదని చెప్పి గతంలో సద్దాం హుస్సేన్ విషయంలో ఇస్లామిక్ దేశంలో అమెరికా భంగపడ్డది. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా మళ్ళీ ఒకసారి అయతుల్లా ఖొమైనీ విషయంలో కూడా భంగపడ్డదని నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే ఈ వృద్ధ జంబుకు అవన్నీ కలిసి అందరూ కలిసి ఈ మాట తీవ్రంగా ఎందుకు పడుతున్నానంటే ఇజ్రాయెల్ అధ్యక్షుడు కానీ అయతుల్లా ఖొమైనీ మనకు ఎవరైతే ఇరాన్ అధ్యక్షుడు కానీ ఇటు పక్కన మనకు నెతన్యాహు కానీ ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ అటుపక్క పుతిన్ కానీ వీళ్ళందరూ 80 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కలిసి సమాజాన్ని ముఖ్యంగా ప్రపంచాన్ని యుద్ధ పిపాస వైపు యుద్ధం వైపు నెట్టుకొస్తున్నారు. మెల్లమెల్లగా అసలు తెలుసుకుంటున్న యువత ముఖ్యంగా యువ అధ్యక్షులు కొందరు ఉన్నారు, వాళ్ళు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ 4 దేశాల వృద్ధ నాయకత్వం ప్రపంచాన్ని ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం వైపు నెడుతుందేమో నేను అనుకుంటున్నాను. ఇది ఆగాలంటే ఇప్పుడు మళ్ళీ ఇరాన్ ముందు పెట్టింది. అంటే మేము రక్షణ ఉత్పత్తులను తయారు చేసుకోవడానికి చాలా దేశాలు మాకు ఉన్నాయన్నారు. ఏ దేశాలు వెల్లడించలే కానీ అమెరికా గుండెల్లో బాంబు లాంటిది వార్త నేను సార్. ముఖ్యంగా అంటే 12 రోజుల యుద్ధం ఆగకపోతే అంటే ఒకవేళ ఆగి ఉండకపోతే కనుక తమ యొక్క పవర్ని అంటే తమ దగ్గర ఉన్న క్షిపణుల్ని ఇజ్రాయెల్ సైన్యం డెఫినెట్గా అడ్డుకోలేకపోయేదని, అందుకే యుఎస్ జోక్యంతోనే కాల్పుల విరమణకి ఇజ్రాయెల్ అంగీకరించిందని అంటున్నాడు అతను. మరి దీన్ని ఎంతవరకు మనం సత్యవాక్యం కింద తీసుకోవచ్చు? అంటే ఇందులో ఏమైనా వాస్తవం ఉందంటారా? అండ్ అమెరికా జోక్యం మళ్ళీ మొన్న ఇండో పాక్ వార్కి సంబంధించి కూడా పాకిస్తాన్ అఫ్కోర్స్ యుఎస్ఏ ట్రంప్ నేనే ఆపాను, మళ్ళీ ఇప్పుడు కూడా నా హస్తమే ఉంది. ఏమిటి ఇవన్నీ ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా ఇజ్రాయెల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన అత్యద్భుతమైన రక్షణ వ్యవస్థ కలిగినటువంటి దేశం, అది అందరికీ తెలుసు సార్. ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలు కొనుక్కున్న సందర్భాలు ఉన్నాయి చాలా దేశాలు. మరి ఇటువంటి సందర్భంలో ఇరాన్ చేస్తున్నటువంటి ఈ వాదనలో ఎంతవరకు నిజం ఉంది? ఇజ్రాయెల్ నుంచి పెగాసిస్ కూడా మనం దిగుమతి చేసుకున్నాం, అత్యంత సాంకేతిక పరిజ్ఞానం సాంకేతికత కూడా దిగుమతి చేసుకున్నాం, మనం చూసాం. మనం అందుకని ఏమంటా అంటే ఇజ్రాయెల్ నువ్వు సాంకేతికంగా రక్షణ శాఖ పరంగా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, కానీ అంతకంటే మా దగ్గర ఎక్కున్నది. అమెరికా బాంబర్లు కూడా మమ్మల్ని ఏం చేయలేకపోయినాయి మమ్మల్ని అంటే ఫస్ట్ టైం మొన్న చూసాం కదా రమణ గారు, అమెరికా ఫస్ట్ టైం తన బాంబర్లు ఏవైతే లోతుకి వెళ్ళి బంకర్ల ధ్వంసం చేసి విమానాలు మొట్టమొదటిసారి వాడింది మనకి ఇరాన్ యుద్ధంలో వాడింది కదా. అటువంటి కూడా మమ్మల్ని ఏం చేయలేదని వాళ్ళు అంటున్నారంటే ఉత్తర కుమార్ ప్రగల్భాలను అంతానికి వీల్లేదు. కానీ నేను చెప్తాను యుద్ధ సమయంలో ఎప్పుడు యుద్ధం కాదు, మామూలుగా చూస్తే మీరు ఈ మధ్యన పోస్ట్ ట్రూత్ అంటే సత్యానంతర భావనలు ఈ మధ్యలో బాగా వచ్చింది, ప్రచురణకు వచ్చింది. అది గతంలో ఉన్నదే 15-20 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాం. ఇటీవల దీని పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే ఈ పోస్ట్ ట్రూత్ భావనలకు మంచి ఉదాహరణకు ట్రంప్ తీసుకుంటారు. ఇది ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ లో కానీ జనరల్ గా యుద్ధాల మీద విశ్లేషించడం కానీ ఇప్పుడు అబద్ధాల ప్రచారం రాజకీయాలు ఎట్లా ఉంది అనే దాని మీద పోస్ట్ ట్రూత్ అంటాం. దీన్ని ఇది సత్యానంతర భావన అంటాం. సత్యం ఒకటి ఉంటుంది, దానికి విలువ చిరువులు పదవులు కలిసి అబద్ధాలు ఉంటాం. దానికి ట్రంప్ మంచి ఉదాహరణ తీసుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మొత్తం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, అది రాజకీయాలు జరుగుతుంది, యుద్ధాలు జరుగుతుంది. దానికి ఇవాళ ఏమంటారంటే ట్రంప్ మొదటి 4 ఏళ్ల పరిపాలనలో 2017 జనవరి 20 నుంచి 2021 జనవరి 19 దాకా ఆయన జరిగిన పాలనలో ఇప్పుడు మొట్టమొదటిసారి ఎన్నికైనప్పుడు 2140 అబద్ధాలు ఆడింటాడు. అంటే అబద్ధాలు అర్ధసత్యాలు ఇట్లా ఆడింటాడు. అంటే దాని లెక్క చూసుకున్నారు. ఇప్పుడు ఆయన వచ్చి కూడా 6 నెలలు అయిపోయింది. జనవరి 21, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 20కి మొన్నటికి 7 నెలలు అయిపోయింది. ఈ 7 నెలల్లో సగటున రోజుకు 6
అబద్ధాలు కానీ అర్థ సత్యాలని చెప్తున్నాడు. అంటే గతంలో గోబెల్స్ ను ఉదాహరణ తీసుకునేవాళ్ళు అబద్ధాలు. అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి పదే పదే అదే అబద్ధం చెప్పడం. ఈయన అట్లా కాదు, రోజుకో కొత్త అబద్ధం చెప్తున్నాడు, కొత్త మాట. ఇంతకుముందు మీరు ప్రస్తావించారు కదా రమణ గారు, భారత్ పాకిస్తాన్ యుద్ధంలో మనకు ఏదైతే యుద్ధం ఆపింది నేనే అని, అణు యుద్ధం ఆపానని, ఇద్దరు గుర్రాన్ని గాడిదని ఒకటి కట్టి ఎన్ని మాటలు పట్టాడు చూసాం మనం. అట్లాగే మన ఇంట్లో చిచ్చు పెట్టడానికి, అంటే ఇంట్లో అంటే మన భారత్ లో ప్రతిపక్షాలకు అది అధికార పక్షాలకు చిచ్చు పెట్టడానికి కూడా అనేక అబద్ధాలు ఆడి మాట్లాడాడు చూసినాం కదా. పార్లమెంట్ సాక్షిగా రణరంగమే తయారైంది. అమెరికా మా అధ్యక్షుడి మాటలు కరెక్టా కాదా అని ప్రతిపక్షాలు నిలదీసినాయి. ఇప్పటికి కూడా ఒక రకంగా చెప్పి తడబడుతూ మోడీ గారు కూడా నిజంగానే ట్రంప్ ప్రమేయం లేదు అని గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. ఎవరి ప్రమేయం లేదంటున్నాడు కానీ ట్రంప్ ప్రమేయం లేదని అంటలేదు ఇప్పటికి కూడా. అంటే ఏం జరిగిందో మనకు తెలిసి తెలియని సందిగ్ధంలో భారత ప్రజలు ఉంచిపోయింది. కనుక ఈ పోస్ట్ ట్రూత్ భావనను బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఇవాళ దానికి ప్రత్యక్ష ఉదాహరణ వచ్చింది ట్రంప్. కనుక అమెరికా విషయంలో చాలా దేశాలు మోసపోతున్నాయి. అందుకే చూడండి, మనకు ఈ మధ్యన RIC రష్యా, ఇండియా, చైనా మైత్రి బంధం పటిష్టం అవుతుంది. నిన్నగాక మనం చూసాం, మనం ఏదైతే మన చైనా విదేశాంగ మంత్రి మన దేశంలో పర్యటించారు. ఈ నెల చివరిలో మనకు 29 నుంచి 30 ఆగస్టు నుంచి 1 సెప్టెంబర్ దాకా మన భారత ప్రధానమంత్రి కూడా అంతర్జాతీయ సమావేశాన్ని పాల్గొనడానికి బీజింగ్ వెళ్తున్నారు, చైనా పర్యటన చేస్తున్నారు. అట్లా ఓరకంగా చూసుకుంటే మనకు వాణిజ్య మార్గాలు కూడా తెలుసుకున్నాయి. ఏది హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒకటి, మనకు ఉత్తరాఖండ్ నుంచి ఒకటి, ముఖ్యంగా ఈ రెండింటికంటే పెద్దది మన సిక్కిం నుంచి ఒక వాణిజ్య మార్కెట్ తెలుసుకుంటున్నాం. అంటే దానికి అమెరికా ఇటువంటి దుర్మార్గమైన వ్యూహాల ప్రతిగా మనం ఈ 3 దేశాలు ఒకటైతే ప్రపంచంలో ఒక అద్భుతమైన శక్తిగా తయారవుతుంటాడు. ఒక మాట చెప్తాను, హిందీ చీని బాయ్ బాయ్ అని గతంలో నెహ్రూ గారు నివేదించారు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు పంచశీల ఒప్పందం తీసుకోవడానికి తాష్కెంట్ వెళ్ళడం, చనిపోవడం కూడా చూసాం మనం. కనుక హిందీ చీని బాయ్ బాయ్ మరొకసారి వస్తుందా అని నేను అంటున్నాను. ఎందుకంటే నమ్మదగ్గ శత్రువు ఎవరు ఈ మాట అంటున్నాడు. చైనా నమ్మదగ్గ శత్రువు, అమెరికా నమ్మదగ్గ మిత్రుడు కానే కాదు. ఎప్పుడు కూడా ఎప్పటి నుంచి కూడా అమెరికా దేశం మనకు నమ్మదగ్గ మిత్రుడు కానే కాదు. నమ్మదగ్గ మిత్రుడు అంటే మనకు రష్యా. ఎప్పుడైనా నెహ్రూ కాలం నుంచి ఇవాళ మోడీ వరకు కూడా ఇంతమంది ప్రధానమంత్రులు మారినా కూడా ఎవరు కూడా పార్టీలకు అతీతంగా రష్యా మనకు సాయం చేస్తున్నారు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా. కానీ అమెరికా ఏ పార్టీ అధికారంలోకి ఉన్న నెహ్రూ నుంచి ఇప్పటి వరకు మోసం చేస్తూనే వచ్చింది. కనుక మనం శత్రువుని ఎందుకు నమ్మొద్దు ఒకసారి అని మనకు ఓటు వస్తుంది. ఎందుకంటే శత్రు మిత్రుడు అన్నట్టు అమెరికా, చైనా మధ్య శత్రుత్వం ఉన్నది. మరి మనకేమో అమెరికానేమో ప్రతిసారి నష్టం చేస్తున్నది. అటువంటి అప్పుడు శత్రువుతో మనకునే రెండు, ఒకటి సరిహద్దు వివాదం, లేకపోతే అప్పుడప్పుడు అరవైలో యుద్ధం జరిగింది, అంతే కదా. కానీ మన అవసరం వాళ్ళకు, చైనాకు, చైనా అవసరం మనకుంది. కనుక ఉత్పత్తులు అమ్ముకోవాలంటే మన పెద్ద మార్కెట్. కనుక రష్యా, ఇండియా, RIC అంటున్నాం. దీన్ని ఈ మైత్రి మరింత బలపడే అవకాశం ఉన్నది. దీన్ని విచ్ఛిన్నం చేయడానికి కూడా ట్రంప్ ప్రయత్నం చేస్తాడు. దానికి ఇప్పుడు ఏమైతే అంటే మళ్ళీ ఒకసారి ఇరాన్ వ్యాఖ్యలను ఆధారం చేసుకొని ప్రపంచం అంతా కూడా మళ్ళీ ఓ రకంగా చెప్పాలంటే యుద్ధోన్మాదాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడే తన అధికారుల మీద చర్య తీసుకున్నాడు ట్రంప్. రేపు పొద్దున మిగతా మళ్ళీ ఒకసారి ఇరాన్ మీద దాడి చేయొచ్చు. ఆగలే యుద్ధం, కేవలం యుద్ధం ఏమంటారు, తుఫాను ముందు ప్రశాంతత లాగా ఉన్నది ఇరాన్ యుద్ధంలో. ఇజ్రాయెల్ కూడా నష్టపోయింది. కనుక అసలు ఇంకొక ప్లాన్ ఏంది రావణ గారు, ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున నష్టపోయింది ఇరాన్ తోని. మనం చూసినాం కదా, ఐరన్ డ్రోన్ మన దాన్ని ఛేదించుకుంటూ పోయింది. కనుక ఇజ్రాయెల్కి ఇంకా నష్టం జరిగితే, ప్రపంచం దృష్టిలో పలసన అయిపోతే, ఒకసారి ఇజ్రాయెల్ భయం పోయింది అనుకోండి, అది కూడా తేలిపోతే బాగుండదని చెప్పి యుద్ధం ఆగడానికి ప్రయత్నం చేసిండు. మాత్రం నిజమే, ట్రంప్ చేసిండు ఆ యుద్ధం ఆగడానికి. మరి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకా ఎందుకు ఆగడం లేదు? మరి త్రైపాక్షిక సమావేశం ఎందుకు జరుగుతలేదు అంటే, రష్యా అమెరికా అధ్యక్షులు సమావేశమయ్యారు, అట్లాగే ఉక్రెయిన్ అమెరికా అధ్యక్షులు సమావేశమయ్యారు. కానీ 3 దేశాలు ఎందుకు వస్తాయి ఇప్పటికి కూడా అంటే, కొంత ఎక్కడ ఏదో దాని మీద కాలాహాలు ఏదో జరుగుతున్నది. కనుక ఇప్పుడు ఈ 3 దేశాలు కలిసి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపితే మాత్రం తప్పక తాను ఒక ఆశపడుతుంది ఏంటంటే, తన జీవితకాల సాఫల్యమైంది, జీవిత సాఫల్య పురస్కారం అనుకుంటున్నారు. ఏంటంటే శాంతి పురస్కారం, అనుకుంటున్నారు. దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇరాన్ ప్రకటన మాత్రం మనం ఉత్తరకుమార ప్రకల్పాలుగా భావించొద్దని నేను అనుకుంటున్నాను. ఇరాను ఇజ్రాయెల్ కంటే శక్తివంతమైన దేశం చెప్పలేను, కానీ తలుచుకుంటే మాత్రం ఇరాను విధ్వంసం సృష్టించగలుగుతుంది. మనందరికీ భయం ఏంటంటే, అందరం అద్దాల గదిలో ఉన్నాం, ఈ అనుభవం ఎవరు మొదలు ప్రేమించినా మిగతా ప్రపంచం నష్టపోతుంది. అంతవరకు రానివ్వరని కోరుతున్నాం. డొనాల్డ్ ట్రంప్ పెంటగాన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ గా ఎవరైతే ఉన్నారో అంటే జెఫ్రీ క్రూయిజ్ తో పాటు ఇంకో 2 ఆఫీసర్లపై కూడా వేటు వేశారు సార్. మనకు తెలుసు అంటే
ఇరాన్ విషయంలో తన మాట కాదు అనడంతోనే ఈ యాక్షన్ చేపట్టాలని ఓపెన్గా చెప్తున్నాడు ఆయన. అంటే ఇరాన్ అణు కేంద్రాలపై జరిగినటువంటి దాడుల మీద ఒక భిన్నమైన వాదనలు కూడా వినపడుతున్నాయి సార్. అంటే ఎందుకని వీళ్ళని అంటే మొత్తానికి వాళ్ళని వేటు వేయడం, ఆఫీసర్లపై వేటు వేయడం అంటే ఏదో సామెత చెప్పినట్టు భుజాలు తరుగుకుంటున్నాడా ట్రంప్? ఎట్లా ఆలోచించాలి ఈ విషయంలో ఇరాన్కి సంబంధించి? మహాభారతంలో విదురుని ఉంటది. విదురుడు అవును, విదురుని ఎగ్జాక్ట్లీ సార్ వినడు. వినదగును ఎవరు చెప్పినా అని వినంతన వేగపరగా వివరింపతగును అన్నాడు. అవునండి. కనుక మనకు దాని ఎంత విదురుడు ఎంత చెప్పినా కూడా దుర్యోధనుడు మన చేను పెట్టలేదు. అవునండి. కణికని తోటి కణికుడు ఏమన్నాడంటే ఏది పడితే చేయమని దాన్ని పాటించాడు ధృతరాష్ట్రుడు కదా. ఇద్దరు మంత్రులు ఆమాత్యులే. ఒక రకం చెప్పానంటే విదురుడేమో దాసీపుత్రుడైనా వాళ్ళ పాలివాడే. ఒక రకం చెప్పానంటే వాళ్ళ వంశమే, కురు వంశమే. కానీ ఆయన మాట వినకుండా కణికనీతిని పాటించాడు. ఇవాళ ట్రంప్ కూడా మంచి ఎప్పుడు చెవికి ఎక్కదు కదా. ఏమంటున్నారంటే వాళ్ళు చెప్పారు రక్షణ శాఖ చీఫ్లు వాళ్ళందరూ ఏమన్నారంటే, అయ్యా ఇరాన్ మీద మనం ఎంత చేసిన లాభం లేదు, వాళ్ళకి ఇంత నష్టం కాలేదు, వాళ్ళు చెప్తున్నది కాదు మీరు చెప్తున్నది అస్సలు కాలేదంటే చెవికి ఎక్కదు కదా. అంటే తనకు నచ్చిన అంశాలు చెప్తే ఎప్పుడు రాజు కూడా చూడండి ఎటువంటి వాళ్ళు సలహా తెలుసుకుంటారు. రాజు మధ్యలో ఏముంది తెలుసుకొని మాట్లాడేవాడే రాజు దగ్గర పనిచేస్తాడు కదా. ఇది అంతే రాజు అంటే రాజరికం. ఇవాళ ప్రజాస్వామ్య పాలనలో ఎవరైతే అధికారంలో రాజు. కనుక ట్రంప్ కు రుచించే అంశాలు చెప్పే వాళ్ళని మాట ఎందుకు నమ్ముతాడు కనుక వాళ్ళని తీసేసిండు. వాళ్ళకు రుచిస్తలేదు. ఆయనకు ఎవరైతే సైన్యాధికారులు ఉంటుందో వీళ్ళు చెప్పారు క్లియర్ గా ఈ యుద్ధం మంచిది కాదు, మనం జోక్యం చేసుకోవద్దు. ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటే మన విలువడు పోతుంది. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే మనం మధ్యవర్తిత్వం చేద్దామా, లేకుంటే ప్రత్యక్షంగా మనం కూడా బాంబింగ్ చేద్దామా అంటే చేయించండి కదా దీన్ని. అందుకనే వాళ్ళు చెప్పిన సలహాలు నచ్చకపోతే, నచ్చిన సలహాలు ఎవడిచ్చినా సరే ఏ సలహాదారుది పాటించదు. అది ఎవరైనా కావచ్చు. దేశంలో ఆధునిక ప్రపంచంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కావచ్చు, నియంత్రణ కావచ్చు, వాళ్ళ చెవులకు ఇంపుగా చెప్పే విషయాలనే పాటిస్తారు. అందుకని చూడండి ఈ సలహాదారులు కానీ ఆనాటి నియంతృత్వం, అంతకుముందు రాజరికము, మధ్య యుగాల్లో కూడా వాళ్ళకు రాజులకు సలహా ఇచ్చేవాడు రాజు మనసు కనుగొని ఇచ్చేవాళ్ళే మిగిలిపోయి, అంటే వాళ్ళు ఎంబడున్నారు. కానీ ఎప్పుడైతే సరైన సలహాలు ఇచ్చిన పాటించకపోతే నష్టపోయింది. కురుక్షేత్ర యుద్ధం మంచి కనపడుతుంది కదా మనకైతే కదా. 5 ఇచ్చిన చాలనే కృష్ణ పరమాత్మ రాయబారం పోయింది, చివరికి యుద్ధం తప్పలేదు. ఇది కూడా అంతే అంటున్నాను. తనకు నచ్చని సలహాలు ఇచ్చింది అంటే సలహా ఎప్పుడు కూడా నచ్చకపోయినా కూడా దాన్ని అందులో ఏమైనా ఉందా చూడాలి కదా. చూడకుండా ఉండడం వల్ల ధృతరాష్ట్రం నష్టపోయింది, కురువంశం నష్టపోయింది. వాళ్ళ అమెరికా కూడా వలసవాద రాజ్యం, వలస దేశం వరకు చెప్పాలంటే అమెరికా ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఈ శృంగాల యుద్ధం వల్ల ఏం జరుగుతుంది, తామే నష్టపోతున్నాం. ఈ భౌతిక యుద్ధాల వల్ల ప్రపంచంలో అత్యంత రక్షణ శాఖకు ఎక్కువ కేటాయించేది అమెరికా కదా. మా పన్నుల డబ్బులను ఇట్లా వృధాగా మీరు ప్రపంచ శాంతి, ప్రపంచ పోలీసు వ్యవహరిస్తూ, ప్రపంచంలో పెద్దన వ్యవహరిస్తూ మీరు ఎందుకు మా డబ్బులను ఎందుకు నష్టపరుస్తున్నారని అమెరికా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ మీద కూడా పెద్ద దాడి చేస్తున్నాడు. వాళ్ళకి చెప్పానండి పరోక్షంగా దాడి. అంటే వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లకుండా తాను అధికారం ఇంకో 3 ఏళ్ళు నేనే ఉంటానని దానికి నేను చేస్తున్నాడు. ట్రంప్ చర్యలు ఇవాళ వెంటనే అమెరికా ప్రజల మీద ప్రభావం చూపించకపోవచ్చు, కానీ ఇంకొక 6 నెలలు ఇంకా పెద్ద ఎత్తున ప్రభావం చూపెడతాను అనుకుంటున్నాను. ఏంటంటే క్షిపణి అభివృద్ధిపైనే, అంటే అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి క్షిపణుల డెవలప్మెంట్ మీదే తమ దేశం అయితే మెయిన్ టార్గెట్ పెడుతోంది, దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తోంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇజ్రాయెల్తో జరిగినటువంటి యుద్ధంలో మేము లేటెస్ట్ క్షిపణుల్ని అస్సలేం వాడలేదు అంటూ కూడా ఒక నర్మగర్భంగా, అంటే ఓపెన్గానే అనుకోండి, ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది ఇరాన్. ఈజ్ ఇట్ రైట్ సార్? నిజంగా ఇరాన్ అంత ఆయుధ సంపత్తితో ఆ స్థాయిలో అంటే వెల్ ఎక్విప్డ్ ఉందనుకోవచ్చు అంటారా? అంటే ఎకనామికల్లీ కండిషన్స్ కానీ, అలాగే ప్రతి ఏటా అంటే వాళ్ళు రెగ్యులర్గా డిఫెన్స్ సిస్టమ్స్ కానీ, అఫ్ కోర్స్ ఈ ఆయుధ సంపత్తి పెంపొందించుకోవడానికి వాళ్ళు కేటాయించేటువంటి నిధులు కానీ ఆ స్థాయిలో ఉన్నాయంటారా? అంటే 2 మిత్ర దేశాలు లేకుంటే 2 ఒకే భావజాలం దేశాల మధ్య పంచాయతీ పెట్టింది గతంలో అమెరికా. ఇరాక్ కొట్టుకు చచ్చినాయి కదా, చూసినాం కదా మనకు. అవునండి. ఇరాక్ వాళ్ళిద్దరు కొట్టుకు తెస్తే ఈయన ఆనందించిండు. అమెరికా అప్పటి అధ్యక్షుడు అయినా సరే అమెరికా ఆనందించింది. ఇవాళని అందుకని ఉత్తర కుమార ప్రగల్భాలను కొట్టివేయలేం కానీ కొన్ని విషయాల్లో ఇరాన్ గట్టిగా పటిష్టంగా ఉందని అర్థం. అత్యాధునిక ఇప్పటి వరకు ఎక్కడ వాడని ఏదో విమానాలు, యుద్ధ విమానాలు, ముఖ్యంగా లోతు ఇన్ని మీటర్లు అన్ని మీటర్లు చెప్పారు కదా దాన్ని ఆయుధ పాఠం గురించి, అవి కూడా ఏం చేయలేకపోయినాం. ఎవరో మన పై పొర దాకా వెళ్ళింది కానీ అసలైన ఆయుధాలు మాకు మిగిలే ఉన్నాయి. ఇప్పటిదాకా భూగర్భంలో ఉన్న ఆయుధాలు
మా బంకర్లు ఉన్నది అది ఎక్కడా చెడిపోలేదు అని ఇరాన్ ఇప్పుడు అప్పుడే ప్రకటించేసింది. ఇప్పుడు ప్రకటనకు మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైనా మేము బలంగా ఉన్నామని చెప్పి ఇద్దరు మనుషులు కానీ, ఇప్పుడు నేను లేస్తే మనిషిని కాదు అంటాడు ఆయన, లేస్తే మనిషి అవుతారో కాదో తెలుస్తుంది. కానీ లేవకుండా ఉండి అట్లే మాట్లాడుతుంటే వాళ్ళు లేచేదాకా మనకు కూడా పరీక్షకు అర్థం కాదు కదా. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆయుధ పాఠవ పరీక్షల కోసం కూడా యుద్ధాలను ప్రేరేపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా లాంటి దేశం ఆయుధ బేహారి అమ్ముకోవాలి కదా. ఆయుధాలు అమ్ముకోవాలంటే ఏంటంటే కొన్ని ప్రయోగాలు చేసి ఇట్లా అక్కడ దెబ్బతీసిందని చెప్పే కదా. అందుకని ఇప్పుడు చైనా ఆయుధాలకు గిరాకీ పడిపోయి చూసినాం కదా. మన పాకిస్తాన్ కు సప్లై చేస్తే ఆయుధాలన్నీ తుస్సుమన్నాయి. దీపావళి తుస్సు టపాకు పటాసు లాగా అయిపోయింది. అదే S-4 అనేది మనకు రష్యా ఇచ్చింది, మనకు పనిచేసింది. అంటే బహుముఖంగా 360 degrees. ఇది అంతే అంటున్నాను. ఒకవేళ ఇరాన్ దగ్గర అటువంటి ఆయుధాలే ఉంటే పరీక్షించే సమయం దాకా మనకు కూడా తెలియదు కదా అంటున్నాను. అంటే వాళ్ళు పరీక్షకు లోనైనప్పుడు మాత్రమే కదా ఆయుధాలు ప్రకటించడం. ఖచ్చితంగా ఇజ్రాయెల్ కన్నా బలంగా ఉన్నామని అంటున్నారు. కానీ ఇజ్రాయెల్ ఏమో టెక్నాలజీ బలం, ఇదేమో కొంచెం మూడదోపు బలం అంటారు. అంటే కొంత బలం శారీరక, అంటే ఇది ఎక్కువ నష్టం కలిగించే బలం కావచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఎప్పుడు కూడా బుద్ధి బలమా భుజబలమా అంటే ఒక్కసారి భుజబలం కూడా తెలుస్తుంది. బుద్ధి బలం ఓడిపోయినప్పుడు భుజబలం కూడా తాత్కాలికంగా తెలుస్తుంది అంటున్నాను. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమో బుద్ధి బలం, ఇరాన్ ఏమో భుజబలం. భుజబలం ఉంది అని అంటున్నాం. భుజబలం అంటే చాలా శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి అంటున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మొత్తం మీద మాత్రం అమెరికా అధ్యక్షుడు మాత్రం ఇది ఆశనపాతమే. ఎందుకంటే మేము ఇరాన్ అణిచేసినాం, అయిపోయింది, మేము చెప్పినట్టు విన్నది, మేము యుద్ధం ఆపింది, మేము బల ప్రయోగం చేయడంలో ఆపింది, అసలు ఇజ్రాయెల్ ఏం చేయలేదు అనే మాట కూడా ఒక దశలో మన అమెరికా అధ్యక్షుడు అన్నాడు. దాన్ని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఖండించండి కూడా. మీరు యుద్ధం ఆపండి, మేము ఆపుతాం, మా పని మేము చేసుకుంటూ పోతామని నెతన్యాహు అమెరికాకు తీటైన జవాబు కూడా ఇచ్చాడు. అది యుద్ధం ఆపే పరిస్థితిలో 12 రోజులు చూస్తే మీకు అనుకోకుండా అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేసిన 2 రోజులు కూడా ఇద్దరు యుద్ధం ఆపలే, ఇటుపక్క అటుపక్క చూసినాం కదా. అందుకనే ఇవాళ ఇరాన్ ఏదైతే మనకు బహిరంగంగా ప్రకటిస్తుందో దాన్ని ఎంతవరకు నమ్మాలి అంటే మనమంతా యుద్ధ వ్యూహంలో నిపుణులం కాదు. కానీ నా ఉద్దేశంలో అమెరికా అధ్యక్షుడికి తెలిసి ఏం జరిగిందో, అమెరికా అధ్యక్షుడికి ఇంటెలిజెన్స్ విషయాల్లో కానీ ప్రపంచంలో ఒక బటన్ నొక్కితే పశ్చిమ బటన్ చేసే తన అమెరికా అధ్యక్షుడి బెడ్ పక్కనే ఉంటుంది. వైట్ హౌస్ లో మీరు అమెరికా అధ్యక్షుడు తలుచుకుంటే ఎవరిని అడగకుండా బటన్ నొక్కితే మొత్తం పశ్చిమ బటన్ అయిపోతుంది. అంత శక్తివంతంగా అమెరికా రక్షణ వ్యవస్థలో అధ్యక్షుడి స్థానం అట్లా ఉంచారు. దుర్మార్గం అంటే అధ్యక్షుడు పిచ్చివాడైతే మొత్తం ప్రపంచ నాశనం అయిపోతుంది కదా. ట్రంప్ విషయంలో కూడా ఇంత పిచ్చివాడైనా ఇప్పుడు కూడా బాగా పెద్ద పెద్ద మీసాలు ఇచ్చిన వాడికి ఎక్కువ నాట పిరికితనం ఎక్కువ ఉంటుందట. అట్లాగే మాటల తూటాలు పేర్చే వాడికి కూడా మురిగే కుక్క కరవదు, కరిచే కుక్క మురగదు అన్నట్టు ట్రంప్ విషయంలో నేనైతే పెద్దగా ఆందోళన పడతలేను. మాటల తూటాలు విడుస్తుంటాడు. కానీ అవసరమైతే ప్రపంచాన్ని నాశనం చేసేంత సాహసానికి అయితే ఒడిగట్టడని నేను. ఎస్ సార్. సార్ అంటే ఇప్పుడున్న కండిషన్లో చూస్తే, ఇప్పుడు మనం ఈ సెకండ్లో మాట్లాడుకుంటున్న టైం వరకు చూస్తే కనుక 2 కంట్రీస్ కూడా ఖచ్చితంగా నివురుగప్పి నిప్పులాగే ఒక అద్భుతమైన పథకరచన, ఒక వ్యూహరచనలో నిమగ్నమై ఉన్నాయనుకోవచ్చు అంటారా? అంటే భవిష్యత్ ఏమైనా కొంచెం అంటే ఎదుటివాడు నన్ను చూసి భయపడాలి అని ఎంత అనుకుంటాడో ఎదుటివాడిని చూసి కూడా వీడే భయపడుతుంది. గంభీరంగా ఉన్న ఇద్దరు శత్రువులు కావచ్చు, ఏదైనా సరే ఎవరి బలాలు వాళ్ళకు ఉన్నాయని చూపించుకునే ప్రయత్నం చేస్తారు. అవునండి. కానీ ఎదురుపడ్డప్పుడు ఇద్దరు సమాన బలాలు ఉన్నప్పుడు, లేకపోతే ఒకటి తక్కువ ఎక్కువ ఉన్నప్పుడు వాడు ఉపయోగిస్తే నేను నష్టపోతానే కదా. ఇప్పుడు మనం పాకిస్తాన్ తో ఎందుకు మనం శక్తివంతంగా లేకనా, వాడు పిచ్చితనంతో అనుభవం పడేస్తే మొత్తం మన నగరాలు పాడైపోతాయి, నాశనం అయిపోతాయి కదా. అందుకనే కదా మనకు ఇక్కడ కూడా మన ఇజ్రాయెల్ మధ్య యుద్ధము మనం నివురుగప్పి నిప్పులాగా మీరు అన్నట్టే ఉన్నది. కానీ ఎవరు ముందడుగు చేసినా ఇద్దరు నష్టపోతారు కదా. యుద్ధంలో గెలుపు ఉండదు. యుద్ధం మొదలు పెట్టడం మన చేతిలో ఉంటుంది, కానీ ముగించడం మన చేతిలో ఉండదు. అందుకని 4 ఏళ్ళు సుమారు ఇది ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై 4 ఏళ్ళు. నేనైతే 3 రోజులు అయిపోతుంది పొమ్మన్నాను. ఒక ఫస్ట్ ఆ రోజు యుద్ధం మొదలైన నాడు రష్యా బలం తక్కువది కాదు, 3 రోజులు ముగుస్తుంది పొమ్మన్నాను. కానీ ఏమైంది, ఇవాటికి కూడా ఆయుధాలు సప్లై చేస్తుంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. రష్యా కూడా తెలిసి వచ్చింది, అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు తెలిసి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇద్దరు 12 రోజులు కాల్పులు ఆపారంటే ఇద్దరికి కూడా అనుభవానికి వస్తే తత్వం బోధపడేది. మనం నష్టపోతాం, మన ఐరన్ రూమ్ మనం ఏం చేయలేకపోతుంది, ఇరాన్ ఆయుధాలు మీద పడుతున్నాయి, తీర ప్రాంతాల్లో అనేక భవనాలు నాశనం చేసినాయి, కనుక మనం ఏమీ చేయలేమనే ఒక రకంగా ఇజ్రాయెల్కి గుణపాఠం వచ్చింది. అటు ఇరాన్ కూడా ప్రత్యక్ష యుద్ధం అమెరికా దిగితే రేపు పొద్దున బంకర్లను రక్షించుకోగలం, కానీ మిగతా అవన్నీ ఆయుధాలు పోయినాక మనం ఏం చేయలేం. ఒకసారి బలహీనమైన తర్వాత బట్టబయలు తమ రక్షణ యొక్క బండారం బయటపడ్డ తర్వాత మనం ఎదుటివాడిని బెదిరించడానికి కూడా ఏం మిగలదు కదా అని ఇరాన్. ఈ 2 ఎవరి పరస్పరం చూడండి, యుద్ధం మన 12 రోజులు కావడానికి
డైరెక్ట్ గా అమెరికా యుద్ధంలో దిగితే కొంత తట్టుకోలేమో అనే భయమేమో ఇరాన్కి వచ్చింది. ఇజ్రాయెల్ కూడా ఎంతైనా సరే అమెరికా అండ చూసుకొని మనం చేస్తే వాడి సుగ్రీవుల పోరాటం లాగా రావుడు నా ఎంబడి ఉన్నా అంటే సుగ్రీవుడు దెబ్బలు పడుతున్నట్టు నా పని కూడా వెళ్ళిపోద్ది అని అనుకోని ఇజ్రాయెల్ కూడా కొంచెం మెత్తపడ్డది నేను అనుకుంటున్నాను. అంటే ఎవరు ముందు ఎవరు వెనక ఉండదు రమణ గారు. అంటే ఒక అడుగు ఎవరు వెనక్కి అనుకున్నా కూడా ఆగితే వెనక్కేసినట్టే కదా. అవును అవును మాట చెప్తాను. మనము ప్రపంచంలో మన 9 ఆర్థిక శక్తి ఉండేవాళ్ళం 11 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 5 నుంచి 4 రావడానికి బ్రిటన్ ఆగిపోతే మనం ముందుకు వచ్చాం. బ్రిటన్ ఆర్థిక శక్తి అక్కడ ఆగిపోయింది. ఆటోమేటిక్ ఏమైంది, మనం ఒక్క మెట్టు పెరగానే బ్రిటన్ కన్నా ఎక్కువైనాం, తర్వాత జర్మనీ కన్నా ఎక్కువైనాం. అందుకని ఇప్పుడు చెప్తున్నా ఇంకొక 3వ దానికి రావాలంటే జపాన్ ఓడించాలి మనం. అంటే ఒక్కోసారి ఎదుటివాడు ఆగిపోతే కూడా మన బలం పెరిగినట్టే లెక్క కదా. ఆర్థికంగా 3వ స్థానానికి వచ్చే క్రమాలు చెప్తున్నాను. 4 నుంచి 3కు రావాలంటే గతంలో 5 నుంచి 4కు వచ్చినా కూడా బ్రిటన్ ఆగిపోతే ఎట్లా వచ్చినామో ఇది కూడా యుద్ధంలో కూడా ఒక స్టెప్ చదరంగం లాంటిది. ఆగితే ఆలోచన వస్తే ఇంకో స్టెప్ తో మొత్తం తుడిచిపెట్టుకోవచ్చు. అందుకని ఇద్దరు కూడా పరస్పరం గౌరవంతో కాదు భయంతోనే ఆగిండ్రు. ఈ 2 ఇజ్రాయెల్ ఇరాన్ భయంతో ఆగింది. దాన్ని ఆసరా చేసుకొని మరి ఇరాన్ మళ్ళీ ఒక స్టెప్ ముందుకేసింది, ఇంకో ఎత్తేస్తుంది. అంటే ప్రపంచాన్ని భయపెట్టడానికి, ముఖ్యంగా ఇజ్రాయెల్ భయపెట్టడానికి కాదు, పరోక్షంగా అమెరికాని భయపెట్టడానికే మా ఆయుధ పాఠం పోలేదు, మేము ఇంకా బలంగా ఉన్నామని బయటకు చెప్పింది. అది ఎంతవరకు నిజం అనేది అందరికంటే అమెరికా రక్షణ శాఖకు బాగా తెలుసు. అవునండి. సరే, ఓవరాల్గా అంటే ఈ 2 దేశాలు యుద్ధాన్ని ఆపిన సందర్భాన్ని చూసుకుంటే ఖచ్చితంగా అమెరికా ప్రమేయం, అలాగే డొనాల్డ్ ట్రంప్ చొరవ, ఇవన్నీ కూడా ఊహించచ్చా? లాస్ట్ అండ్ ఫైనల్గా అసలు ఏం జరగబోతుంది అంటారు ఫ్యూచర్లో, పర్టికులర్ ఈ 2 కంట్రీస్కి సంబంధించి? అంటే ఒక్కోసారి యుద్ధాల్లో కానీ మామూలుగా భౌతిక యుద్ధాలు, ప్రత్యక్ష యుద్ధాలు కావచ్చు, లేకపోతే ఆర్థిక యుద్ధాలు, వాణిజ్య యుద్ధాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒకసారి పనికి వస్తుంటాయి కొన్ని పరిణామాలు, ఎదుటివాడికి పనికి వస్తుంటాయి. గాలి పోయే పేలెప్పిండి కృష్ణార్పణం అన్నట్టు ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే కొన్ని పనులు అయ్యి అవి మన గొప్ప అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అది అంతటా ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, మనుషుల్లో కూడా 2 మనుషుల్లో ఉంటుంది. అంటే ఒక్కోసారి మనకు తెలియకుండా ఒక పరిణామం జరిగి ఆ పరిణామం వల్ల మార్పులు వచ్చినాయి అనుకోండి, తర్వాత నేనే చేస్తే అది అయింది అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది కూడా అటువంటి జరుగుతున్నారు. అంటే ఒక పరిస్థితులు పరిపక్వానికి వచ్చిన తర్వాత యుద్ధం ఆపాలనా వద్దా అనే నిర్ణయం చేసేది ఒక దేశమో ఒకటే కాదు, ప్రపంచ పరిణామాలు మొత్తం దాని మీద పనిచేస్తాయి. కనుక ఇరాన్ ఎందుకు ఆగింది, తన అవసరాలకు తను ఆగింది. ఇజ్రాయెల్ ఎందుకు ఆగింది, తన అవసరాలకు తను ఆగింది. ఈ రెండింటి మధ్యన అమెరికా చెప్పుకున్నది. సేమ్ మన పాకిస్తాన్ ఇండియా మధ్య కాల్పులు కూడా అదే అమెరికా నేను అంటుంది. అందుకని ఏమంటారంటే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులకు కొన్ని కారణాలు కాకుండా వాళ్ళు చెప్పుకుంటారు. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. రాజకీయాల్లో ఒకటి ఏదైనా జరిగినప్పుడు అప్పటిదాకా తెలియని విషయాన్ని ఒక రాజకీయ నాయకుడు దాని అడ్వాంటేజ్ గా వాడుకోవచ్చు. చూసినా నేను చేస్తేనే అయింది అంటాడు. అనుకోకుండా కాకతాళీయంగా జరిగిన పరిణామాలకు కూడా తన గొప్ప అని చెప్పుకుంటారు. నిజంగా జరగాల్సిన పరిణామం జరిగినప్పుడు దానికి సంబంధం లేదు. అందుకని అవకాశవాద రాజకీయాల్లో, అవకాశవాద యుద్ధాల్లో ఇట్లాంటివి జరుగుతాయి. అమెరికా ఆ పని చేసిందా అంటే చేసిందా, లేదు నిజంగానే అమెరికా తాగిందా అంటే అది కూడా కరెక్టే కావచ్చు. అందుకని 2 కూడా మనం ఒకేసారి నిర్వచించలేం. ఆయా కాల పరిస్థితులు, ఆయా యుద్ధాలు, మొదటి ప్రపంచ యుద్ధంలో మన మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి ఏర్పడ్డది. అది వైఫల్యం చెందిందా అంటే చెందినట్ట. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి వచ్చింది. ఐక్యరాజ్య సమితి ఒక ముసలి వ్యక్తి అంటున్నాను నేను, 80 ఏళ్ల తర్వాత ఐక్యరాజ్య సమితి నిర్వీర్యం అయిపోయింది. కొత్త పరిస్థితులు నేనున్న RIC కానీ, ఇవాళ బ్రిక్స్ సదస్సులు కానీ, సార్క్ దేశాల ఐక్యత కానీ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ప్రపంచ పరిణామాలలో ఎప్పటికప్పుడు కొత్త శక్తులు పుట్టుకొస్తుంటాయి, పాత శక్తులు నిర్వీర్యం అవుతుంటాయి, పాత శక్తులు మన పుంజుకుంటుంటాయి. అమెరికా పరిస్థితి ఏంటంటే ఇరాన్ పుంజుకుంటుందా లేదా అనే దానికి వేచి చూడాలి. కాలం కంటే మించిన పరీక్ష ఇంకోటి. షూర్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ విశ్లేషణ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాళ్ళ ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.